40,560 పోలైన ఓట్లలో పురుషుల ఓట్లు కనుక చూస్తే 1,64,30,359 మహిళా ఓటర్లు కనుక చూస్తే 1,69,08,684 ఇక పురుషుల కన్నా అత్యధికంగా మహిళలే ఓట్లేశారు. పురుషులతో పోల్చితే 4,78,325 మంది మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది. ఇక గెలుపోటములు డిసైడ్ చేయబోతున్నారు మహిళా ఓటర్లు అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇక ట్రాన్స్జెండర్లు 1,517 మంది ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,216 ఓట్లు పోలయ్యాయి. ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా 53,573 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలలో 80.66% ఓట్లు పోలయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.12% పోలింగ్ ఎక్కువ నమోదైంది. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. రెండో స్థానంలో కుప్పం 89.88%తో రెండో స్థానంలో ఉంది. ఇక అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కి సంబంధించి ఎంత మేరకు పోలింగ్ నమోదైంది అనేది కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. 81.86% పోలింగ్ నమోదైంది. 2019తో పోలి మహిళా ఓటర్లకు సంబంధించి అత్యధికంగా ఇక్కడ ఓట్లేసిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ పార్టీలకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎవరి నమ్మకం ఏంటి? అంటే నిజంగా ఓటర్లు ఈసారి చాలా చైతన్యంగా ఓటు వేశారు. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది, పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళలు నిజంగా పోలింగ్ కేంద్రాలకి తరలి వచ్చి ఓటుకు వినియోగించుకున్నారు. ఓటుకు వినియోగించుకోవడంతో పాటు ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘమే ఒక షాక్కు గురయ్యేలాగా మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో 13వ తారీఖు జరిగిన పోలింగ్ అనేది జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పోలింగ్ శాతం 80 వరకు టచ్ అవ్వచ్చు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. కానీ 81 క్రాస్ చేసి దాదాపు 81.86 అంటే దాదాపు 82% వరకు రీచ్ అయిందంటే నిజంగా కేవలం మహిళా ఓటర్ల వల్ల ఇది పెరిగిందనేది ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. అయితే ఇక్కడ మహిళా ఓటర్లు ఎటువైపు వేశారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కనబడుతుంది. మహిళా ఓటర్ల మీదే నమ్మకం పెట్టుకున్నటువంటి అటు టీడీపీ అదేవిధంగా వైసీపీ ఈ రెండు పార్టీలు, ఇటు కూటమి పార్టీ ఇదే విధంగా ఇటు వైసీపీ మహిళా ఓటర్ల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. మరోవైపు వైసీపీ అయితే ఎక్కువ నమ్మకాన్ని రూరల్ ఏరియా మీద నమ్మకం పెట్టుకుంది. రూరల్ ఏరియా ఉన్నటువంటి అటు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఎక్కువ శాతం తమకే ఓటు వేస్తారని చాలా బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిజల్ట్లో అత్యంత కీలకంగా మారబోతున్నది మహిళా ఓటర్ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది, అంటే పురుషులతో పోలిస్తే మహిళలు 5 లక్షల మంది పైగా ఓట్లు ఎక్కువ వేశారంటే ఖచ్చితంగా వాళ్ళు కీలక ఫ్యాక్టర్గా మారబోతున్నారు. అయితే ఇప్పుడు ఏ పార్టీకి మహిళా ఓటర్లు లాభించబోతున్నారు, ఏ పార్టీకి సానుకూలంగా ఉండబోతున్నారంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ మాత్రం ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, లేకపోతే ఆసరా కానీ ఈ పథకాలన్నీ వర్కౌట్ అవుతాయి. ఖచ్చితంగా అవి ఓటర్ రూపంలో టర్న్ అవుతాయి. కాబట్టి ఈ స్థాయిలో మహిళలు పోలింగ్ బూత్కి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ సెంటర్స్కి వచ్చి ఓట్లు గుద్దారని బలంగా వైసీపీ నమ్ముతుంది. మరోవైపు టీడీపీ చాలా నమ్మకంతో చెప్తుంది. మహిళా శక్తి అని ఒక స్కీము తీసుకొచ్చారు. మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంతో పాటు 18 సంవత్సరాల ప్రతి మహిళకి $1,500. వాటితో పాటు మహిళలకి ఉచిత ఫ్రీ బస్సు సదుపాయం. ఈ 3 పథకాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి, మహిళల్ని ఆదరణ చూరకున్నాయి. కాబట్టి వాళ్ళంతా ఆ పథకాల కోసం ఖచ్చితంగా పథకాలు అమల్లోకి వస్తాయనే ఒక నమ్మకంతో పోలింగ్ సెంటర్స్కి వచ్చి ఓట్లు గుద్దారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. రెండోది యాంటీ ఇన్కంబెన్స్, అంటే ప్రభుత్వం మీద కసితో ఓట్లేశారు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఓట్లేశారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ 5 లక్షల మంది మహిళా ఓటర్లు ఎటు వేశారు, ఎటువైపు మళ్ళారనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఖచ్చితంగా రేపు ఎవరు గెలిచినా ఆ గెలుపులో ఈ 5 లక్షల మంది కీలక ఫ్యాక్టర్గా ఉంటారు. ఈ 5 లక్షల మంది మహిళా ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక 20,000, 15,000 ఓట్లు వేసుకున్నా దాదాపు చాలా నియోజకవర్గాల్లో వీళ్ళంతా కీలక ఫ్యాక్టర్గా పనిచేస్తారు, గెలుపు ఓటములు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళే కీలకంగా మారబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా 1,517 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని నియోజకవర్గాలని మార్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక కీలక అంశం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ చూస్తే కనుక ఇక్కడ బ్యాలెట్ ఓటు
పర్సెంటేజ్ కూడా గతం కంటే పెరిగింది. దాదాపు 1.2%, అంటే దాదాపు 4,40,000 మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఇతర సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళు ఓటుకు వినియోగించుకోవడం ద్వారా బ్యాలెట్ ఓటు పర్సెంటేజ్ కూడా పెరిగింది. దానికి కారణంగానే ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ 82 వరకు టచ్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్స్ అనేవి ఏ పార్టీకి అనుకూలిస్తే ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాయనేది రకరకాల విశ్లేషణలు ఆయా పార్టీలు చేసుకున్నాయి. ఏ గ్రామంలో ఎంత ఓటు పడింది, ఎవరికి వేశారు, ఇలా అనేక గణాంకాలు వాళ్ళంతా కూడా చూసుకుంటున్న పరిస్థితి. అయితే అటు కూటమి నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ గెలుపు మీద చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు మాదే అంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఓట్లు ఎవరికి వేశారు, ఈ మహిళా ఓట్లు ఎవరికి పడ్డాయి, ట్రాన్స్జెండర్ ఓట్స్ ఎవరికి పడ్డాయి, పురుషుల్లో దాదాపు 1,64,00,000 మంది ఓట్లు వేశారు. ఆ 1,64,00,000 మందిలో రూరల్లో ఎటువైపు పడ్డాయి, అర్బన్లో ఎటువైపు పడ్డాయి అనేది తేలాల్సి ఉంది. కానీ టీడీపీ బీజేపీ మీరు అన్నట్టుగా ఈ ఓటింగ్ సరళికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అత్యధికంగా పోలింగ్ నమోదైందో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పల్నాడు 85% ఓటింగ్ నమోదైంది. ఇక ప్రకాశానికి సంబంధించి 87, చిత్తూరుకి సంబంధించి 87. ఇన్ఫాక్ట్ చిత్తూరు, ప్రకాశం ఈ రెండు కూడా హైయెస్ట్ అనే చెప్పుకోవాలి. జిల్లాల వారీగా చూసుకుంటే 87% పోలింగ్ నమోదైంది. ఎక్కడైతే అత్యధికంగా పోలింగ్ నమోదైందో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? ఎటువంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి? అంటే పార్టీలు మాత్రం ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అది అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సెస్ వ్యతిరేక ఓటు రావడం వల్లే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. దాని కారణంగానే అధికార పార్టీ నేతలు అది తట్టుకోలేక ఇప్పుడు దాడులు చేస్తున్నారనేది ప్రతిపక్షాలకు సంబంధించి కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. కానీ అధికార పార్టీ వెర్షన్ వేరేలాగా ఉంది. మేము గెలుస్తామని, మాకు ఓట్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి ప్రభుత్వం మీద ఆదరణ బాగుంది, పథకాలు ఇచ్చిన పథకాలు ఓట్ల రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఆ ఓటింగ్ని తట్టుకోలేక ఇప్పుడు కలవర పెడుతుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని ఇబ్బంది పెడుతుంది, ఎవరికి మేలు చేస్తుందని ఒక టెన్షన్ వాళ్ళలో కనబడుతుంది. అంతేకాదు పొరుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇంత స్థాయిలో పోలింగ్ పెరగడం పట్ల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని ఇంతకుముందే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన 3% ఆ పర్సెంటేజీ ఎవరిని డ్యామేజ్ చేయబోతుంది, ఎవరికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతుంది అనేది జూన్ 4వ తేదీన తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎవరు గెలిచినా ఆ గెలుపులో మహిళల పాత్ర కీలకంగా ఉండబోతుంది. మహిళలకు అందించినటువంటి పథకాలు, వైసీపీ అందించిన పథకాలు ఓట్ల రూపంలో టర్న్ అయ్యా లేకపోతే సచిన్? రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలింగ్కి సంబంధించి ఎంత మేరకు నమోదైంది అనే అంశానికి సంబంధించి ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 81.86% పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560. పోలైన ఓట్లలో పురుషుల ఓట్లు 1,64,30,359. మహిళల ఓట్లు 1,69,08,684. ఇక పురుషుల కన్నా అత్యధికంగా మహిళలే ఓట్లు వేశారు. పురుషులతో పోల్చితే 4,78,325 మంది మహిళలు ఓట్లు వేసినట్టుగా తెలుస్తోంది అత్యధికంగా. ఇక గెలుపోటములను డిసైడ్ చేయబోతున్నారు మహిళలు అంటే కనుక అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఈ లెక్కలు కనుక చూస్తే దీంతోపాటు ట్రాన్స్జెండర్లు కూడా 1,517 మంది ఓట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,216 మంది ఓటేయడం జరిగింది. ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా 53,573 మంది ఓటేశారు. ఇక ఈవీఎంలలో పోలైన ఓట్ల శాతం కనుక చూస్తే 80.66% ఉంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలిన ఓట్ల శాతం కనుక గమనిస్తే 1.2% ఉంది. మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.12% పోలింగ్ ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది రికార్డు స్థాయిలో. దీంతోపాటు రెండో స్థానంలో కుప్పం నియోజకవర్గం 89.88% పోలింగ్ జరిగింది. అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పోలింగ్ శాతంపై ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. ఇక మొత్తం పోలైన ఓట్ల కనుక చూసుకుంటే 3,33,40,560. పోలైన ఓట్లలో పురుషుల ఓట్ల కనుక చూస్తే 1,64,30,359. మహిళా ఓటర్లు కనుక చూస్తే
1,69,08,684. ఇక పురుషుల కన్నా అత్యధికంగా మహిళలే ఓట్లేశారు. పురుషులతో పోల్చితే 4,78,325 మంది మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది. ఇక గెలుపోటములు డిసైడ్ చేయబోతున్నారు మహిళా ఓటర్లు అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇక ట్రాన్స్జెండర్లు 1,517 మంది ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,216 ఓట్లు పోలయ్యాయి. ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా 53,573 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలలో 80.66% ఓట్లు పోలయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.12% పోలింగ్ ఎక్కువ నమోదైంది. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. రెండో స్థానంలో కుప్పం 89.88%తో రెండో స్థానంలో ఉంది. ఇక అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కి సంబంధించి ఎంత మేరకు పోలింగ్ నమోదైంది అనేది కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. 81.86% పోలింగ్ నమోదైంది. 2019తో పోలిస్తే కనుక ఈసారి 2.12% ఎక్కువ నమోదైంది. అత్యధికంగా దర్శిలో 90.91% నమోదైంది. ఇక రెండో స్థానంలో కుప్పం 89.88%గా ఉంది. అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పోలింగ్ శాతానికి సంబంధించి ఈసీ అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఓట్ల సంఖ్యకు సంబంధించి అలాగే ఎందుకంటే మహిళా ఓటర్లు కనుక చూసుకుంటే దాదాపు 4 లక్షల పైచిలకు ఓటర్లు ఇటు ఓటేయడం చాలా కీలకంగా మారిందని అర్థమవుతోంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎక్కువ మొత్తంలోనే ఓట్లు పోలేయనే చెప్పుకోవాలి. దాదాపు 80 వరకు వస్తుందనుకుంటే కనుక 82% పోలైన పరిస్థితి. మహిళా ఓటర్లకు సంబంధించి అత్యధికంగా ఇక్కడ ఓట్లు వేస్తున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ పార్టీలకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎవరి నమ్మకం ఏంటి? అంటే నిజంగా ఓటర్లు ఈసారి చాలా చైతన్యంగా ఓటు వేశారు. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి ఓటింగ్